హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకు ఇంకో రీడింగ్తో వచ్చాను. ఇదేంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ రీడింగ్ అవబోతుందండి. చాలా కాలం అయింది నేను ఈ టాపిక్ పైన రీడింగ్ చేసి, చాలా కాలం అయింది. సో ఎవరో నా సబ్స్క్రైబరు పాత వీడియో ఒకటి పెట్టి చెప్పారనమాట, ఇది నాకు చాలా బాగా రెజినేట్ అయింది మ్యామ్ అని చెప్పేసి. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, సరే ఇలాంటి టాపిక్తో చేస్తే బాగుంటుందని. ఓకే, సో టాపిక్ ఏంటంటే మీ పర్సన్, మీ మనసులో ఉండే వ్యక్తి, మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎందుకు మీతో మాట్లాడటం లేదు, కాల్స్ అండ్ మెసేజెస్ ఎందుకు చేయటం లేదు, ఒకవేళ మీరు చేస్తే కూడా ఎందుకు రిప్లై ఇవ్వటం లేదు. ఓకే, సో మీకు రీజన్ తెలియటం లేదు, కారణం తెలియటం లేదు. అలాగే నా దగ్గరికి వచ్చే పర్సనల్ రీడింగ్స్ కూడా 90% ఆఫ్ ద టాపిక్ ఇదే ఉంటుంది. సో దానివల్ల ఈ రీడింగ్ అనేది చేస్తున్నాను. ఒకవేళ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే ఇక్కడ నంబర్ డిస్ప్లే అవుతుంది, ఆ నంబర్కి వాట్సాప్ చేస్తే నేను అన్ని డీటెయిల్స్ ఇస్తాను. ఫోన్స్ అనేవి చేయొద్దండి దయచేసి. నేను ఫోన్స్ అనేది లిఫ్ట్ చేయను, ఎందుకంటే నేను వర్కింగ్ అవర్స్లో నేను బిజీగా ఉంటాను. ప్లస్ నేను ఇలా ఫోన్లో మాట్లాడుతుంటే వాళ్ళు నన్ను ఉద్యోగంలో తీసేస్తారు. ఓకేనా? సో వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. అందుకని ఓన్లీ వాట్సాప్ చేయండి. నాకు చదువు రాదు, నేను వాట్సాప్ చేయటం తెలీదు అంటే నేను మీకు ఏ విధంగానూ సహాయం చేయలేను. ఓకేనా? మీకు ఒకవేళ చదువు రాదు అంటే ఆడియో మెసేజ్ పెట్టచ్చు, నేను మీకు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రేట్స్ అనేది, ప్రైజెస్ అనేది పెడతాను. అలాగే టెలిఫోనిక్ రీడింగ్ అడుగుతున్నారంటే నాకు మీతో 45 minutes 1 hour అలా మాట్లాడేంత టైం అయితే లేదు. టెలిఫోనిక్ రీడింగ్స్ అనేవి వెరీ ఎక్స్పెన్సివ్. మీకు నార్మల్ రీడింగ్ కావాలంటే ఒక 10 minutes వీడియో, 15 minutes వీడియో అయితే నేను చేసి పంపగలుగుతాను. అది ఇష్టమైతేనే నన్ను కాంటాక్ట్ అవ్వండి. టెలిఫోనిక్ రీడింగ్స్ వెరీ ఎక్స్పెన్సివ్, ముందుగానే చెప్తున్నాను. అది ఓన్లీ స్పెషల్ క్లయింట్స్కి, కొంతమంది అబ్రాడ్ నుంచి కూడా నాకు ఉన్నారు క్లయింట్స్, వాళ్ళకి మాత్రం పెడుతుంటాను. ఓకేనా? సో లెట్ స్టార్ట్ ది రీడింగ్. సో స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నేను షఫుల్ చేస్తున్నప్పుడు మీ మనసులో ఉండే వ్యక్తిని తలుచుకోండి. ఈ వ్యక్తి ఎవరైనా కావచ్చండి, ఇది ఓన్లీ రొమాంటిక్ అనే కాదు. సో ఈ వ్యక్తి ఎవరైనా కావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఎనర్జీ ఎలా ఉంది, ఆ పర్సన్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది, ఒకరి పట్ల ఒకరికి ప్రస్తుతానికి అనేది చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఇది మీ యొక్క ఎనర్జీ, ఇది మీ పర్సన్ యొక్క ఎనర్జీ. ఓకే, సో ఇద్దరు ఎనర్జీస్ కూడా బాగానే ఉన్నాయండి. యాక్చువల్గా మీరేంటంటే ఈ కనెక్షన్లో ఒక రిస్క్ తీసుకొని ముందుకు వెళ్ళాలి, మళ్ళీ ఒక ఫ్రెష్ బిగినింగ్ ఉంటే బాగుండు, న్యూ స్టార్ట్ ఉంటే బాగుండు, మళ్ళీ మేమిద్దరం కలిసి పాస్ట్లో లాగా హ్యాపీగా ఉంటే బాగుండు అన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంది. లేదంటే కూడా మీరు ఒక ఫ్రెష్ ఎనర్జీలో ఉన్నారు, మీకు మీ లైఫ్లో ఒక కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. సో ఎప్పుడు డైలీ రొటీన్లో ఉండి ఉండి మీరు విసిగిపోయారు. సో దానివల్ల ఏంటంటే మీరు ఒక ఫ్రెష్ లైఫ్ స్టైల్, ఫ్రెష్ ఇది అంటే ఒక మార్పు అనేది కోరుకుంటున్నారు. మీరు ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, ఒక ఏదైనా వెకేషన్కి వెళ్ళాలనుకుంటున్నారు. సో మీరేంటంటే ఒక యంగ్ యూత్ మైండ్ సెట్తో ఉన్నారు మీరు. ఓకే, అంటే ఏంటంటే మీరు ఒకవేళ పెద్దవాళ్ళు అయితేను కూడా ఒక 30sలో 40sలో అలా ఉంటేను కూడా మీకు యంగ్, ఒక టీనేజ్ మైండ్ సెట్ అనేది మీలో కనిపిస్తూ ఉంది. సో మీరేంటంటే ఏది ఆలోచించాలనుకోవట్లేదు, ఏది లివ్ ఇన్ ద మూమెంట్, ఎలా జరిగితే అలా జరగని, ఏమైతే అది కానీ అన్నట్టుగా మీరు ఒక రిస్క్ తీసుకొని ముందుకు వెళ్ళే ఆలోచనతో ఉన్నారు. ముఖ్యంగా ఈ పర్సన్ కోసం, ఈ వ్యక్తి కోసం మీరు ఏం ఆలోచిస్తున్నారంటే లెటెస్ సి, ఇది ఎంత దూరం వెళ్తుందో చూద్దాము, ఈ కనెక్షన్ ఎంత దూరం వెళ్తుందో చూద్దాము అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారు. కొంతమందికి ఏంటంటే మళ్ళీ ఒక ఫ్రెష్ స్టార్ట్, న్యూ బిగినింగ్ ఉంటే బాగుండు అనేసి మీరు ఆలోచిస్తున్నారు. అవతల మీ పర్సన్ ఎలాగ ఆలోచిస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కూడా ఈ కనెక్షన్లో ఒక మూమెంట్ అనేది కావాలి. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ కనెక్షన్ అనేది కొంతమందికి ఏంటంటే స్టక్ అయిపోయింది, ఒక దగ్గర ఆగిపోయింది అనమాట. ముందుకి వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు, అటు బ్రేకప్ అవ్వటం లేదు, అలాగని ముందుకి వెళ్ళట్లేదు. సో దానివల్ల ఏంటంటే మీ పర్సన్ కూడా చాలా అసహనంగా ఉన్నారనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఒక రకంగా ఏంటిది తాడో పేడో తెలుసుకోవాలి అన్నట్టుగా వాళ్ళకి ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా మూవ్ ఆన్ అయిపోదామా, వెయిట్ చేద్దామా అనేది వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. సో దానివల్ల ఏంటంటే అలాగా స్టక్ ఎనర్జీలో అయితే ఉన్నారు, కానీ వాళ్ళు మూమెంట్ అనేది కోరుకుంటున్నారు. కానీ మూమెంట్ చేయాలంటే కూడా వాళ్ళకి చాలా రకాల అడ్డంకులు అనేవి కనబడుతున్నాయి. అదేంటంటే మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. మీ ఆలోచన విధానము, మీ లైఫ్ స్టైల్,
మేబీ మీ కాస్ట్, కల్చర్, రిలీజన్, ఏజ్, హైట్, కలర్, లాంగ్వేజ్ ఏదన్నా కావచ్చు, మీ ఇద్దరికి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ప్లస్ ఏంటంటే మీరు ఒకళ్ళు ఏది తూర్పు పడమరలు అన్నట్టు క్వైట్ ఆపోజిట్ అనమాట. సో దానివల్ల ఏంటంటే మీ వ్యక్తి అనుకుంటున్నారు అసలు మా ఇద్దరికి కంపాటబిలిటీ ఉంటుందా, మా ఇద్దరికి ఒక సఖ్యతగా ఉంటామా, మా ఇద్దరికి మధ్య సెట్ అవుతుందా లేదా అన్నట్టుగా వాళ్ళ ప్రాబ్లం అనమాట. అంటే కొంతమందికి పాస్ట్లో జరిగిన ప్రాబ్లమ్సే మళ్ళీ రిపీట్ అవుతాయేమో ఒకవేళ మీరిద్దరూ ఒక గొడవ వల్ల విడిపోయి ఉంటే కనుక. సో మీ వ్యక్తి అనుకుంటున్నారు మళ్ళీ నేను దగ్గరికి వెళ్తే మళ్ళీ ఆ గొడవలన్నీ మొదలవుతాయేమో అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాకపోతే ఈ కనెక్షన్లో అయితే చాలా ఒక రకంగా ఒక ప్రోగ్రెస్ అనేది కావాలి, సక్సెస్ అనేది కావాలి వాళ్ళకి. ఎందుకంటే మీతో చెడు ఏవైతే ఉన్నాయో, చెడు సంఘటనలు ఏవైతే ఉన్నాయో, చెడు పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా వాళ్ళకి మంచి అనేది కూడా ఒక నిధిలాగా దాచిపెట్టుకొని ఉన్నారు వాళ్ళ మనసులో. సపోజ్ మీ ఇద్దరికి మధ్యలో గొడవలు అయినాయి, మాట మాట అనుకున్నారు, రకరకాల దుర్భాషలు ఆడుకున్నారు, కొట్టుకున్నారు, ఓకేనా. కానీ ఈ వ్యక్తి మనసులో మీరంటే ఒక గౌరవం ఉంది, ఒక రకంగా మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఒక మంచి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి దాచిపెట్టుకున్నారు. మీరిచ్చినంత ప్రేమ, మీరిచ్చినంత ఆప్యాయత వేరెవరు ఇవ్వలేదు. అదైతే ఆ వ్యక్తికి మనసులో అలాగే ఉంది. మరి ఎందుకు విడిపోయారు? ఓకే, సో మరి ఎందుకు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు, ఎందుకు మీకు కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయటం లేదు? దానికి రీజన్ ఏంటి చూద్దాం. ఓకే, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎందుకు మా వ్యూవర్ని పట్టించుకోవటం లేదు, వాళ్ళ కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఎందుకు రిప్లై చేయటం లేదు? Five of Swords, Ace of Cups, the Magician, Page of Wands, the High Priestess, the Star, bottom of the deck, the Sun. ఇక్కడ మిక్స్డ్ ఎనర్జీస్ వచ్చాయండి. కొంతమందికి ఏంటంటే మీరు మీ పర్సన్ కన్నా మీరు పెద్ద వయసులో, మీ పార్ట్నర్ కంటే కూడా మీరు పెద్దవారు అయి ఉండొచ్చు. కొంతమందికి వెరీ రేర్. ఎందుకంటే లేదంటే మెచ్యూరిటీ లెవెల్లో మీరు చాలా మెచ్యూర్డ్ పర్సన్, ఈ వ్యక్తి ఏంటంటే ఒక చైల్డిష్ పర్సన్, ఇగ్నోరెంట్, ఒక ఏమంటారు మూర్ఖత్వం అని చెప్పచ్చు, లేదంటే ఒక అమాయకత్వం అని చెప్పచ్చు. సో ఈ వ్యక్తి అలాంటి పరిస్థితులు అయితే ఉన్నారు. కొంతమందికి ఏంటంటే మీరిద్దరూ ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ అనమాట. మీరిద్దరు మ్యారీడ్, కానీ మీరిద్దరు విడిపోయారు. మీకు ఆల్రెడీ ఒక బాబు కూడా ఉండిండొచ్చు, ఒక పిల్లలు కూడా ఉండిండొచ్చు, ఓకేనా. సో ఈ వ్యక్తి ఏంటంటే మీతో చాలా లాంగ్ రిలేషన్షిప్ అనేది ఊహించుకున్నారు, మీతో వచ్చారు, మీతో ఏంటంటే ఒక బంధంలోకి వచ్చారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అనుకున్నట్టుగా విషయాలు అనేది జరగలేదు. కొంతమందికి ఏంటంటే ఇది ఒక లాంగ్ డిస్టెన్స్ కనెక్షన్ అయి ఉండొచ్చు. మీరు కలవడం అనేదే ఒక సోషల్ మీడియాలో కలిసి ఉండొచ్చు, ఒక ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇలాంటి విషయాలు, ఇలాంటి వాటిలో సోషల్ మీడియాలో మీరు కలిసి ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తికి మీరు అసలు ఫస్ట్ పరిచయం అయినప్పుడు ఏంటంటే చాలా ఒక అందంగా, ఒక చాలా హ్యాండ్సమ్గా, ఇలాంటి వ్యక్తి నాకు దొరకడం నా అదృష్టం అన్నట్టుగా వాళ్ళు భావించారు. అట్ ది సేమ్ టైం మీతో చాలా బాగుంటుంది రిలేషన్షిప్, లైఫ్ లాంగ్ చాలా బాగుంటారు ఇద్దరు కలిసి అన్నట్టుగా వాళ్ళు ఆశపడ్డారు. కాకపోతే తర్వాత ఏమైందంటే ఇద్దరు కూడా ఎక్కడ అడ్జస్టింగ్ మెంటాలిటీ అనేది లేదండి. ఇప్పుడు మీరు నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా ఇద్దరు ఒక ఫైట్ చేసుకోవటం కానీ, మీరు వాళ్ళకి నచ్చని పనులు చేయటం కానీ, వాళ్ళు మీకు నచ్చని పనులు చేయటం కానీ, దానివల్ల మీ ఇద్దరి మధ్య ఒక గొడవ రావటం కానీ జరుగుతుంది. ఈ వ్యక్తికి ఏంటంటే కంప్లీట్గా మీ పర్సన్, మీ మనసులో ఉండే వ్యక్తికి ఏంటంటే కంప్లీట్గా ప్రైడ్, ఈగో, అసలు పంతం వచ్చిందంటే ఇంక వాళ్ళకి రిలేషన్షిప్స్ని లెక్క చేయరు. వాళ్ళు ఏంటంటే నాకు కావాల్సింది నాకు కావాలి అంతే.
సో వాళ్ళు ఏంటంటే దానికి రిలేషన్షిప్ చెడిపోయినా సరే వాళ్ళు పెద్దగా బాధపడరు, ఎందుకంటే పంతం నెగ్గాలి, వాళ్ళే గెలవాలి. ఒక విన్నింగ్ స్పిరిట్, ఒక వారియర్ స్పిరిట్ అనేది ఈ వ్యక్తిలో కనిపిస్తూ ఉంది. ఒక ప్రైడ్, ఈగో, మూర్ఖత్వం ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. సో సారీ టు సే, రాయలసీమ వాళ్ళకి ఇట్లాంటివి ఎక్కువ అనమాట. అంటే ఏంటంటే వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. వాళ్ళు ఏంటంటే ప్రతిదాన్ని ఒక ఫైటింగ్ లాగా తీసుకుంటారనమాట. సో ఎక్కువగా చూసుకుంటే కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ కూడా ఉంటాయి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా రాయలసీమ దాన్నే. కొంచెం ఈగో, ప్రైడ్, కొంచెం ఫైటింగ్ స్పిరిట్ ఎక్కువ అనమాట. వాళ్ళకి ఏంటంటే నేను కరెక్టు అనేది ఒక ఆలోచన అనేది ఆల్వేస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నిజాయితీగా ముక్కుసూటిగా వెళ్ళిపోతుంటారు. ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి చిన్నగా కెలికారు అనుకోండి, ఇంకా వాళ్ళకి చాలా హైపర్ అయిపోతారు అనమాట. అంటే నేను ఏది జడ్జి చేయటం లేదు, కానీ నా బర్త్ ప్లేస్ కడప. ఓకే, సో కడప రెడ్డెమ్మ అంటారు చూస్తే ఆ టైప్ అనమాట. సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తికి కూడా ఆల్మోస్ట్ అలాంటి క్వాలిటీస్ ఉన్నాయి, అలాంటి గుణాలు ఉన్నాయి. ఏంటంటే ముక్కుసూటిగా వెళ్ళిపోవటము, అబద్ధం ఆడరు. సో ఏదైనా సరే నిజాయితీగా వెళ్ళిపోవటము. కానీ ఎవరైనా వాళ్ళ జోలికి అనవసరంగా వస్తే మాత్రం వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలనేది వాళ్ళకి తెలుసు. సో అలాగా మీతోనే ఒక న్యూ బిగినింగ్ అయితే జరిగిందండి. ఒక లవ్ రిలేషన్షిప్ అనేది ఏర్పడింది మీతోటి. సో ఒక ఆప్యాయత, అనుబంధము, ఒక మంచి అండర్స్టాండింగ్ అనేది కుదిరింది మీతోటి. సో మీ ఏమనుకున్నారంటే వాళ్ళు ఎలాంటి పర్సన్ని నేను ఊహించుకున్నానో, ఎలాంటి పర్సన్ నేను మేనిఫెస్ట్ చేశానో అదే వ్యక్తి నా జీవితంలోకి వచ్చారు అన్నట్టుగా చాలా చాలా ఆనందపడ్డారు. ప్లస్ ఏంటంటే ఈ కనెక్షన్లో ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఇంకా అసలు ఎక్సైట్మెంట్ అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాము, నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాము అన్నట్టుగా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. మీ గురించి చాలా చేసి కూడా ఉంటారు వాళ్ళు, మీకు గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, మిమ్మల్ని వేరే చోట తిప్పడం కానీ. సో ఇట్లా అంతా వాళ్ళు చాలా మీకోసం చేసి ఉంటారు. ఎందుకంటే మీరంటే అంత అట్రాక్షను, ప్యాషను అన్నీ ఉన్నాయన్నమాట. కానీ సడన్గా వాళ్ళకి ఎక్కడ తేడా వచ్చిందంటే మీరు ఏదో దాస్తున్నారు అనే ఫీలింగ్ అనేది వాళ్ళకి వచ్చింది. సో మీరేంటంటే నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు హైలీ ఇంట్యూటివ్. కొంతమంది ఏంటంటే ఇట్లాగ టారో రీడర్స్ కానీ, లేదంటే ఒక ఆస్ట్రాలజర్, న్యూమరాలజర్, ఇలాంటి రేకి హీలర్, మాస్టర్. సో ఇట్లా ఏదో ఉంది మీకు, ఏదో ఒక సైకిక్ పవర్, సైకిక్ ఎబిలిటీ ఉంది. కొంతమంది ఏంటంటే పూజలు బాగా చేయటము, దానివల్ల ఏంటంటే వాళ్ళకి వాక్శుద్ధి రావటము, వాళ్ళు ఏదైనా అంటే అది జరగటము. సో అలాగా ఏదో ఒక శక్తి అనేది మీకు ఉంది. సో ఈ వ్యక్తి ఏమంటున్నారంటే సో అది అడ్వాంటేజ్ తీసుకొని మీరు వాళ్ళ దగ్గర ఏదో దాస్తున్నారు అనే వాళ్ళ ఫీలింగ్. అంటే మీకు ఆల్రెడీ వేరే వాళ్ళతో సంబంధం ఉందా, లేదంటే వేరే వాళ్ళతో మీరు తిరుగుతున్నారా, ఏదో ఒక అనుమానం అయితే వాళ్ళకి మనసులో పడింది. కానీ ఆ అనుమానం నివృత్తి చేసుకోవాలంటే వాళ్ళకి భయము. ఎందుకంటే మీరు ఏదైనా ఒక మాట అనొచ్చు, దానికి ఈ వ్యక్తి అసలే కోపం ఎక్కువ. సో దీని ద్వారా ఈ వ్యక్తి మళ్ళీ తిరిగి మిమ్మల్ని 10 మాటలు అనొచ్చు. దానివల్ల ఇంకా అసలు ఉన్నదానికి ఇంకా కంప్లీట్గా సంబంధం తెగిపోవచ్చు అన్నట్టుగా వాళ్ళు కొంతకాలం సైలెంట్గా దూరంగా ఉందాము అనేసి అనుకుంటున్నారు. సో అది ఒక రకంగా చెప్పాలంటే కొంతమందికి రీడింగ్. కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఈ కనెక్షన్ని ఒప్పుకోవట్లేదు. బికాజ్ నేను చెప్పాను కదా, చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి మీ ఇద్దరి మధ్యలో. ఆ డిఫరెన్సెస్ వల్ల ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే, లేదు ఈ సంబంధం నీకు సెట్ అవ్వదు, ఈ అమ్మాయి నీకు సెట్ అవ్వదు, ఈ అబ్బాయి నీకు సెట్ అవ్వడు అన్నట్టుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టారు. సో దానివల్ల వాళ్ళకి చాలా ఒక రకంగా చెప్పాలంటే భయము, ఒక రకంగా పేరెంట్స్కి ఆపోజిట్గా ఎలా వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో వాళ్ళు ఆగిపోతున్నారు. సో దానివల్ల ఏం చేయాలనేది వాళ్ళకి టైం కావాలి కదా ఆలోచించుకునేకి. సో దానివల్ల మిమ్మల్ని అయితే దూరం పెడుతున్నారు. కానీ ఇంకా చూద్దాము అసలు రీజన్ ఏంటనేది చూద్దాం. ఓకే, అసలు మీ మనసులో ఉండే వ్యక్తి మిమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎందుకు మీకు కాల్స్, మెసేజెస్ చేయటం లేదు, ఎందుకు మీ మెసేజెస్కి, కాల్స్కి రిప్లై ఇవ్వటం లేదు? ఓకే, సో ఇందాక కూడా 5 ఆఫ్ సోర్సే వచ్చిందండి. ఈ వ్యక్తి క్యాన్సర్, స్కార్పియో, పైసిస్ అయి ఉండొచ్చు, లేదంటే ఎక్వేరియస్, లిబ్రా, జెమిని అయి ఉండొచ్చు. ఎక్వేరియస్ అనేది ఎక్కువ కనబడుతుంది, అంటే కుంభరాశి. ఓకే, కుంభరాశి ఎక్కువగా కనబడుతుంది.
సో చూద్దాం. సో ఈ వ్యక్తి ఎందుకు సడన్గా మీతో మాట్లాడడం మానేయడం కానీ, లేదంటే కొంచెం వాళ్ళ బిహేవియర్లో తేడా రావటం కానీ ఎందుకు జరిగింది? క్వీన్ ఆఫ్ సోర్డ్స్, ద టవర్, క్వీన్ ఆఫ్ కప్స్, ద ఎంప్రెస్, 3 of wands and the world. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వ్యక్తి చెప్పుడు మాటలు విని చాలా నష్టపోయారండి. ఎందుకంటే ఈ వ్యక్తికి ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటలు కానీ, లేదంటే నేను మళ్ళీ నాకు అదే వస్తుంది, రాయలసీమ అనేదే వస్తుంది మాటి మాటికి. సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని నమ్మటము, తనకి ఇష్టమైన వాళ్ళని నమ్మటం, గుడ్డిగా నమ్మేస్తారనమాట. అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు. వాళ్ళు చెప్పిన మాటల్ని ఇంకా వాళ్ళు అదే ఒక మంత్రం లాగా తీసేసుకుంటారు. సో ఈ వ్యక్తి మైండ్ పాడైపోవడానికి కారణం ఏంటంటే లోకులు పళ్ళు కాకులు అంటారు చూసారా, అట్లా వీళ్ళ మైండ్ని ఎవరో చెరిపేశారనమాట. సో వాళ్ళు మాటి మాటికి మీ గురించి నెగిటివ్గా చెప్పడము, మీ గురించి చూడు ఆ పర్సన్ అలా తిరుగుతున్నారు, ఇలా తిరుగుతున్నారు, నీ ఫోన్ ఎత్తట్లేదు, ఏదో సంథింగ్ వాళ్ళు మీకు అనేది మీ వ్యక్తికి అనేది మీ గురించి నూరిపోసారు చెడు. ఓకే, చెడుగా నూరిపోయటం వల్ల వీళ్ళకి ఏంటంటే చాలా ఒక డిస్టర్బెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలా బిజీ మనిషి అండి. వాళ్ళకి రకరకాల బిజినెస్లు అయి ఉండొచ్చు, లేదంటే జాబ్ అయి ఉండొచ్చు. వాళ్ళు చాలా బిజీ పర్సన్, ప్లస్ చాలా ఒక చలి ప్రదేశంలో ఉన్నట్టుగా నాకు కనిపిస్తున్నారు. ఓకే, సో ఈ వ్యక్తి ఏంటంటే మైండ్ అంతా చెడిపోయింది అనమాట. అంటే ఎందుకు నేను ఇంత ప్రేమించిన వ్యక్తి, ఇంత ఇష్టపడిన వ్యక్తి ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళ మైండ్ అనేది చెడిపోయింది. సో దానివల్ల ఏంటంటే మిమ్మల్ని వచ్చి డైరెక్ట్గా అడగడం అనేది జరిగింది. ఇప్పుడు నా వ్యూవర్ ఏంటంటే వాళ్ళు అసలు ఏమంటారు, ఎక్కడ తగ్గేదే లే టైప్ అనమాట. నా వ్యూవర్స్ ఏంటంటే నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు ఏమంటారు ఒప్పుకోవాలి, నేను ఎందుకు అసలు ఈ వ్యక్తితో మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఏదైనా బంధం ఉంది అంటే దానికి కారణం ఏంటి? ఒక నమ్మకము, ఒక గౌరవం. ఇవి రెండు లేని చోట నేను ఎందుకు ఉండాలి, నాకేం అవసరము అన్నట్టుగా మీరైతే వాళ్ళకి మొఖానే చెప్పేసి 2 పక్కల వాయిచ్చి వదిలేశారు. సో ఇప్పుడు ఆ పర్సన్ లేదంటే కొంతమందికి ఏంటంటే మీరు ఆల్రెడీ ఆ వ్యక్తిని ప్రపోజ్ చేయటం కానీ, లేదంటే వాళ్ళకి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా, లేదంటే ఇక్కడ కట్ చేసే అన్నట్టుగా మీరు ఏదో స్ట్రిక్ట్ వార్నింగ్ అనేది ఇచ్చారండి. దానివల్ల ఏంటంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఒక టవర్ మూమెంట్ అనేది జరిగింది. ఇద్దరికి ఏంటంటే మొత్తం మీరు ఏవైతే ఆలోచించుకున్నారో, ఆశించారో అవన్నీ కూలిపోయినాయి. సో దానివల్ల ఈ వ్యక్తి మీకు ఇప్పుడు కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయట్లేదు. ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రైడ్, ఈగో. నేనే ఎందుకు తగ్గాలి, నేను ముందుకు ఎందుకు వెళ్ళాలి, ఆ వ్యక్తి ఎందుకు నా కాళ్ళు పట్టుకోవట్లేదు, ఆ వ్యక్తి కదా నన్ను మాట్లాడింది అన్నట్టుగా మీ పర్సన్ అనేది ఆలోచిస్తున్నారు. సో దానివల్ల వాళ్ళు మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వటం లేదు కంప్లీట్గా. అసలు మీరు ఎన్ని మెసేజెస్ పెట్టినా ఏం చేసినా సరే వాళ్ళ అదే సంఘటన పట్టుకొని వాళ్ళు వెళ్ళాడుతున్నారు. ఎందుకు నువ్వు అలా చేసావు, ఎందుకు నువ్వు అలా మాట్లాడావు, అదే మనసులో పెట్టేసుకున్నారు. ఎక్కువగా ఇక్కడ గొడవ అనేది కనబడతా ఉండండి. ముందు ఒక ఆర్గ్యుమెంటు, ఒక గొడవ, లేదంటే మీరు వాళ్ళని ప్రపోజ్ చేయటము, ఆ ప్రపోజ్ చేయటం వల్ల వాళ్ళు వెనక్కి తగ్గటము, ఇంకా మా ఇద్దరికి జరగదు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మా ఇద్దరికి చాలా తేడాలు ఉన్నాయి అనే దానివల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవటము అనేది జరిగింది. కొంతమందికి మీరు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అయితే గనక మీకు సడన్గా ఒక డివోర్స్ వరకు వెళ్ళిపోయింది. ఒక పెద్ద గొడవ జరిగింది, పరువు నష్టం జరిగింది, అందరికీ తెలిసిపోయింది, మీ ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అందరికీ తెలిసిపోయింది, చుట్టాలకు తెలిసిపోయింది. సో దానివల్ల ఇప్పుడు మీరిద్దరు కలవాలంటే కూడా మీకు మధ్యలో ఒక పెద్ద అడ్డుగోడలాగా నిలిచింది. సో నార్మల్గా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి? 4 గోడల మధ్యలో ఉండాలి. కానీ మీ పరిస్థితి ఏమైందంటే బట్టబయలు అయిపోయింది, అందరికీ తెలిసిపోయింది. సో దానివల్ల మీ వ్యక్తి అయితే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళానంటే నన్ను ఒక చులకన భావంతో చూస్తారు, అందరూ కూడా చేతకాని వాడు అనుకుంటారు, చేతకానిది అనుకుంటారు, నేను వెళ్ళను అన్నట్టుగా వాళ్ళైతే స్ట్రిక్ట్గా కూర్చున్నారు.
కానీ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. మీరు ఇచ్చినంత ప్రేమ కొంతమందికి ఏంటంటే నేను చెప్పినట్టుగా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కనుక మీరు ప్రెగ్నెంట్ కూడా అయ్యుండొచ్చు. నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో ఒక మంచి తల్లిగా, ఒక మంచి భార్యగా, లేదంటే ఒకవేళ మీకు పెళ్ళి అవ్వకపోతేనే కూడా మిమ్మల్ని ఒక నర్చరింగ్, కేరింగ్ పర్సన్గా చూస్తున్నారు. అంటే మీకు లేనిదంటూ ఏదీ లేదు. అంటే మీకు అందం ఉంది, ప్రేమగా చూసుకునే ఒక మంచితనం ఉంది, కైండ్నెస్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీకు కావాలంటే కనుక చాలామంది వస్తారు, మీకు చాలా ఆప్షన్స్ అనేవి కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే మీరు ఒక న్యాయానికి, ధర్మానికి నిలబడిపోయే వ్యక్తి. సో మీరు ఈ వ్యక్తి కోసం అనేది మీ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారు అనేది వాళ్ళకి కూడా తెలుసు. ఓకే. సో కానీ వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే ఈగో. ఇప్పుడు వాళ్ళ మీ దగ్గరికి వస్తే మీరు చులకనగా చూస్తారు కదా, ఎంత హ్యాపీగా వెళ్ళిపోయావు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వెనక్కి వస్తున్నావు అన్నట్టుగా మీరు ఏమైనా చులకనగా చూస్తారేమో, వాళ్ళని హేళనగా మాట్లాడతారేమో అన్నట్టుగా వాళ్ళకి భయం అనేది ఉంది. సో దానివల్ల మీ దగ్గరికి అయితే రావటం లేదు. కానీ ఖచ్చితంగా వాళ్ళకి మీతో ముందుకు వెళ్ళాలి అనేది ఉంది. కొంతమందికి ఏంటంటే ఈ పర్సన్ చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారండి. మీకు ఎంతమందికి రెజినేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ పర్సన్ ఇంకా కూడా వాళ్ళు ఒంటరిగానే మీ గురించి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్లో ఇంకేమీ లేవు, అంటే వేరే ఆప్షన్ ఉంటేనే కూడా సో వాళ్ళు మీ గురించే వెయిట్ చేస్తున్నారు. మీ ఇద్దరు కనెక్షన్లో వాళ్ళు పూర్తిగా ఒంటరి వారు అయిపోయారు అనమాట. అంటే మీరు కూడా ఇంకా వదిలేశారు, మీరు కూడా వాళ్ళని ఇంకా మాట్లాడించడం కానీ ఏది కానీ మీరు మానేశారు. మానేసేసరికి వాళ్ళకి ఇంకా ఒంటరితనం అనేది ఎక్కువైపోయి ఇంకా అసలు నేనేం చేయాలి, మూవ్ ఆన్ అయిపోవాలా, నేను వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలా, వేరే సిటీకి కానీ స్టేట్ కంట్రీకి కానీ మారిపోవాలా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళ ప్లాన్ ఏంటంటే వాళ్ళు సింగిల్గా, సోలోగా అసలు మొత్తం అంతా ట్రిప్స్ వేయాలి, వరల్డ్ టూర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి కనెక్షన్ అనేది ఎక్కడా మూవ్ అవ్వటం లేదు, మూమెంట్. మీరు ఇంకా కొంతకాలం కనుక మీరు ఏ యాక్షన్ తీసుకోకుండా వదిలేశారంటే కనుక ఈ వ్యక్తి మీ చెయ్యి దాటిపోతారు. ఖచ్చితంగా ఈ వ్యక్తి మీ చెయ్యి అనేది దాటిపోతారు. సో ఎందుకంటే వీళ్ళకి ఇప్పటికే అనిపిస్తూ ఉంది, ఈ కనెక్షన్ కనుక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకపోతే ఇంకా నేను నా జీవితాన్ని అనేది వేస్ట్ చేసుకోను అన్నట్టుగా ఒక నిర్ణయానికి అయితే వచ్చేసారు. ప్లస్ ఏంటంటే ఈ పర్సన్ ఎలాంటి వారంటే కొంతవరకు వెయిట్ చేస్తారు, కొంతవరకు పేషెన్స్ ఉంటుంది, దాని తర్వాత ఈజీగా మర్చిపోయే గుణం అనేది కనబడతా ఉంది నాకు ఇక్కడ. సో వీళ్ళు ఏంటంటే తన లైఫ్లో ఇంకా మంచి విషయాలు అనేవి దాగి ఉన్నాయి, ఫ్యూచర్ చాలా బాగుంటుంది నా లైఫ్లో అన్నట్టుగా ఒక ఆశావాదము, ఒక ఏమంటారు మెజిషియన్ లాగా వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు. నా జీవితం నా చేతిలో ఉంది, నాకేం కావాలో నేను అది మేనిఫెస్ట్ చేసుకోగలను అన్నట్టుగా ఒక రకమైన మంచి హోప్ఫుల్ పర్సన్ అని చెప్పొచ్చు. సో ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు బాగానే ఉంది కదా, నేను ఒంటరిగా ఉన్నాను కదా, అలవాటు పడిపోయారు అనమాట. ఆ ఒంటరితనానికి వాళ్ళు అలవాటు పడిపోయారు. సో అది చాలా డేంజర్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒంటరితనాన్ని అలవాటు పడిపోయిన వ్యక్తి, నాకు ఇలాగే బాగుంది, నేను సింగిల్గానే ఉంటాను అనే వ్యక్తి వాళ్ళని మళ్ళీ కనెక్షన్లో లాగడం అనేది చాలా చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు సింగిల్గా, వాళ్ళకి కావాల్సింది చేసుకుంటారు, ఒక రిస్ట్రిక్షన్ లేదు, ఒక అదుపు లేదు. సో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఇంకా మీతో వాళ్ళకి పని ఏముంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు డ్యూయల్ మైండ్లో ఉన్నారు ప్రస్తుతానికి. సో దానివలన వీళ్ళైతే మీకు కంప్లీట్గా ఒక కట్ ఆఫ్ అయిపోవడం కానీ, మీ కాల్స్ మెసేజెస్ నిర్లక్ష్యం చేయటం కానీ, మిమ్మల్ని నిర్లక్ష్యం చేయటం కానీ చేస్తున్నారు. కానీ ఇక్కడ మనకు వచ్చే గైడెన్స్ ఏంటంటే మీరు ఏదో ఒక విధంగా ఈ వ్యక్తితో మాట్లాడి వాళ్ళతో కనెక్షన్ అనేది పెట్టుకుంటే మీ చేతిలో ఉంటారు, లేదంటే త్వరలోనే మీ చేయి దాటిపోయే అవకాశం అయితే కనబడతాం. కొంతమందికి 2 years అయిండొచ్చు మీ ఇద్దరు విడిపోయి, లేదంటే కొంతమంది 2 months అయిండొచ్చు. సో ఈ వ్యక్తి ఏంటంటే ఇంకా మైండ్ అనేది సెట్ చేసేసుకున్నారు, ఇంక ఈ వ్యక్తి నా దగ్గరికి రాలేదు అంటే ఎస్ పర్సన్ చాలా అందమైన వారు, తెలివైన వారు, కాన్ఫిడెన్స్ ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మేబీ నాకు రైట్ పర్సన్ కాదేమో అన్నట్టుగా వాళ్ళు ఒక నిర్ణయానికి అనేది వచ్చేసారు. సో మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది, ఎటువంటి టవర్ మూమెంట్ వచ్చింది అనేది మీరే చెప్పాలి. కొంతమందికి ఏంటంటే ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కూడా కావచ్చు. ఆ వ్యక్తికి ఇంట్లో వాళ్ళ భార్య పిల్లలు కానీ, భర్త పిల్లలు కానీ ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎటువంటి అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక టవర్ మూమెంట్ వచ్చి అందరికీ తెలిసిపోయింది.
సో దానివల్ల ఏంటంటే ఇంకా మీతో ఈ కనెక్షన్ అనేది కంటిన్యూ చేయటం కుదరదు. ఈవెన్ దో వాళ్ళకి చాలా బాధగా ఉంది, చాలా కష్టంగా ఉంది, కానీ కంటిన్యూ చేయలేము అన్నట్టుగా మిమ్మల్ని కట్ ఆఫ్ చేద్దామని నిర్ణయం చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు ఒక డెసిషన్కి అనేది వచ్చేసారు. సో ఈ పరిస్థితిలో మనకి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో మీరు ఇప్పుడు ఉన్న పరిస్థితికి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మా వ్యూవర్ ఉన్న పరిస్థితికి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్, డోంట్ స్టాప్, లుక్ ఫర్ ఎ సైన్. ఓకే, సో మీరు ఒకవేళ కనెక్షన్లో దూరంగా ఉండి మీ ఇద్దరికి సపరేషన్ ఉండి మీరు బాధపడతా ఉంటే గనక విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీకు అనేది ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో ఖచ్చితంగా మీరు అనుకున్నది అయితే మీకు జరుగుతుంది విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కానీ ఫ్యూ మంత్స్ కానీ. సో మీరు నిజంగా అనుకున్నది అయితే జరుగుతుంది. ఓకేనా? కాకపోతే దానికి మీరు రైట్ టైంలో రైట్ యాక్షన్ అనేది తీసుకోవాలి. లుక్ ఫర్ ఎ సైన్. సో మీకు ఒక ఏదైనా ఒక సిగ్నల్ అవతల వ్యక్తి నుంచి వస్తున్నట్టయితే మీరు అది క్యాచ్ చేయండి. సో దాని ద్వారా వాళ్ళతో కమ్యూనికేట్ చేయండి. సో ఇద్దరు సమస్య అనేది ప్రశాంతంగా క్లియర్ చేసుకున్నారంటే కనుక విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే మీ ఇద్దరికి మంచి ఫ్యూచర్ అనేది కనబడుతుంది. కానీ మీరు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోతే కనుక ఇది కంప్లీట్గా విడిపోయే అవకాశం కూడా ఉందన్నమాట. సో దానికి మీ పరిస్థితికి ఎటువంటిది ఏమంటారు అన్వయించుకోండి, దాని ప్రకారంగా మీరు యాక్షన్ అనేది తీసుకోండి. ఓకేనా? కాకపోతే ఇక్కడ పాజిటివ్ అవుట్కమ్ అనేది వచ్చిందండి. విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీకు అంతా సెట్ అయిపోతుంది, మీరు అనుకున్నది జరుగుతుంది, మీరు ముందుకు వెళతారు, మూమెంట్ అనేది వస్తుంది. కానీ మీరు ఒక సైన్ గురించి వెయిట్ చేయండి. ఆ వ్యక్తి నుంచి ఏదో ఒక సైన్ వస్తుంది, ఏదో ఒక సందేశం అనేది వస్తుంది. సో దాని ద్వారా మీరు ముందుకు అనేది వెళ్ళండి అనేసి ఇక్కడ మనకి యూనివర్స్ గైడెన్స్ అనేది వచ్చింది. ఓకేనా? సో ఇదండి ఇవాళ మీ రీడింగ్. ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.